సో దేవుడు ఏదైనా జరగక మునిపే నిశ్చయంగా మనకు తెలియచేసే దేవుడు, అది దేవుని విధానం. సో ఇది దేవుడు ఎందుకు తెలియచేస్తా ఉన్నాడు? కోవిడ్ రావటానికి ముందు కొద్ది రోజుల క్రితం అప్పుడే అక్కడ బలిపీఠాన్ని చేసినప్పుడు దేవుడు చివరి పరీక్షలు రాబోతున్నాయి, పరీక్షలకు ముందు సెలవులు ఇస్తున్నానని చెప్పేసి చెప్పారు. దాని అర్థం కాలేదు. చివరి పరీక్షకు ముందు సెలవులు, కాలేజీలు అంటే తెలుసు మాకు ప్రిపరేషన్ హాలిడేస్ అని చెప్పిస్తారు. చివరి పరీక్షలకు ముందు కొద్ది రోజులు కాలేజీలు, ప్రాక్టికల్స్, ల్యాబులు ఏముండవు, పూర్తిగా ఖాళీగా కూర్చొని ప్రిపేర్ అవటమే. సో దాని మీనింగ్ ఏందో అర్థం కాలేదు. తర్వాత ఈ రోగం వచ్చి లాక్డౌన్ వచ్చినప్పుడు అర్థమైంది, ఎస్ ఇదే దేవుడు ఇస్తున్న సెలవులు. ఏ పని చేస్తున్నా నాకు వినటానికి టైం లేదు ప్రభా, చర్చికి వెళ్ళడానికి టైం లేదు ప్రభా, వ్యాపారాల్లో బిజీ, పనుల్లో బిజీ అంటే అన్నిటిని మానేసి ఇళ్లలో కూర్చొని వాళ్ళు వాక్యాన్ని ధ్యానించడానికి నాకు టైం లేదు అని ఎవరు చెప్పకుండా అందరి నెలల్లో కూర్చోబెట్టాడు దేవుడు ప్రపంచాన్ని. సో దేవుడు చివరి పరీక్షలు వస్తున్నాయి, దానికి ముందు సెలవులుగా దీన్ని ఇస్తున్నాను అన్నాడు. కొద్ది రోజులకే లాక్డౌన్ వచ్చింది. సో దేవుడు మాట్లాడే దేవుడు. ఫస్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా సెకండ్ లాక్డౌన్ జరగడానికి ముందు దేవుడు ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గించను ఆరంభించను అనే వాక్యంతో మాట్లాడినప్పుడు, ఈ వాక్యం ఎవరి గురించి మాట్లాడుతున్నాడని చూసినప్పుడు అది ఇశ్రాయేలు గురించి ఉంది. ఎవరైతే ఏలియా వర్తమానాన్ని నమ్మిన యెహోవా ఉన్నాడో, ఏలియా వర్తమానాన్ని ప్రకటిస్తున్న యెహోవా ఉన్నాడో, అతని యొక్క కాలములో దేవుడు ఇశ్రాయేలీయుల్ని తగ్గించడం ప్రారంభించాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ ఏలియా వర్తమానాన్ని నమ్మే వాళ్ళల్లో, ఈ వర్తమానం నమ్మే వాళ్ళలో చాలా మంది సేవకులు చనిపోబోతున్నారు అని దేవుడు దాన్ని గ్రహింపునిస్తే చర్చిలో మెసేజ్ కూడా ప్రీచ్ చేస్తున్నది ఇప్పటికీ ఉంది. అది చెప్పిన తర్వాత నుంచి ఒక్కొక్కరుగా ఈ వర్తమానంలో చాలా మంది సేవకులు, ఫస్ట్ స్టార్టింగ్ బొంబాయిలో శాంటామారి అని ఆయన కాడ నుంచి మొదలుకొని ఢిల్లీలో ఒక ఆయన జాన్ సింగ్ అని ఒక్కొక్కరుగా బోళ్ళంత మంది చనిపోతా వచ్చారు. ఒక నెల రోజుల వ్యవధిలో, నెలన్నర వ్యవధిలోనే చాలా మంది చాలా రకాలైన సేవకులు చనిపోయారు. దేవుడు నిశ్చయంగా మనకు తెలియచేస్తాడు ఏం జరుగుతుందో మనం సిద్ధపడటానికి. దేవుని స్వభావం అది. ఇశ్రాయేలు దగ్గర మీరు చూస్తే పక్క దేశంలో ఏం జరగబోతుంది ఇశ్రాయేలుతోనే చెప్తా ఉన్నాడు, ప్రపంచానికి ఏం జరగబోతుందో చెప్తున్నాడు. దానియేలు దగ్గరకు వచ్చి ప్రపంచ భవిష్యత్తు చెప్పుకుంటా వస్తున్నాడు. ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాడు? దేవుడు ప్రపంచంతో మాట్లాడాలంటే దేవుడికి స్వరం మనమే పిల్లాలి. సో దేవుడు మన ద్వారానే మాట్లాడతాడు. యెషయా గ్రంథంలో కూషు దేశస్థులు వాళ్ళ ఒంటి మీద బట్టలు లేకుండా అండర్వేర్తో ఉండి వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు, బబులోను రాజు ఇలా వాళ్ళని బాధ పెడతాడని చెప్పడానికి అది వచ్చి ప్రవక్త అని యెషయాకి చెప్తాడు దేవుడు. అది ఇశ్రాయేలుకి సంబంధం లేదు, పక్క దేశం ఇంకో దేశానికి సంబంధం. కానీ ఈయనకు వచ్చి చెప్తాడు అక్కడ ఏం జరగబోతుందని. ఈ కాలపు ప్రవక్త కూడా విలియం బ్రెన్నాం గారికి 1933లో దేవుడు సేవకు పిలిచినప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఏం జరగబోతుందో 3 దర్శనాలు చూపించాడు. తర్వాత టెక్నాలజీ ఎలా పోతుందో దర్శనం చూపించాడు. ప్రపంచ ఆడవాళ్ళ నైతిక పతనం ఎలా ఉండబోతుందో, ఆడవాళ్ళు ఇక్కడ దాకా పొట్టి బట్టలు వేసుకొని, ఇక్కడ దాకా బట్టలు వేసుకొని సిగరెట్లు తాగుతూ ఇలా వెళ్ళబోతున్నారో చూపించాడు. తర్వాత స్త్రీలు రాజకీయాల్లోకి రావటాన్ని చూపించాడు. అమెరికాలో ఒక స్త్రీ అధ్యక్షురాలు అవటాన్ని చూపించాడు. ఇలా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఈ ప్రపంచంతో దేవుడు ఏం తెలియచేయాలనుకున్నా దేవుడు తన బిడ్డలకి తెలియచేస్తాడు పిల్లలు. సో ఈవెన్ ఆ మార్లిన్ మన్రో అనే ఒక సినిమా యాక్టర్ హత్యను కూడా ఆమె చనిపోతుంటే అది ఆమె అసలు క్రైస్తవురాలు కాదు, చర్చికి ఆమె కాదు, ప్రార్థనకి వెళ్ళి ఆమె కాదు, ఎవరో ఒక సినిమా యాక్టర్ ఎక్కడో చనిపోతుంటే దేవుడు వచ్చి ఒక సేవకునికి, తన ప్రవక్తకి ఆమె ఏ టైంకి చనిపోతుంది, ఎలా చనిపోతుంది, ఆమెను ఎవరు చంపుతున్నారు మొత్తం డీటెయిల్ అంతా తీసుకొచ్చి చెప్తున్నాడు. ఆమె ఒకలా చనిపోయింది, ప్రపంచం ఆమెను మరొకలాగా ఆత్మహత్యలాగా చిత్రీకరించింది అని దేవుడు అక్కడ చెప్తున్నాడు. అంటే దేవుడు ఆమె చావును కూడా దృష్టి పెట్టాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి చావును దృష్టి పెట్టాడు. భూమి మీద ప్రతి ఒక్కరి మీద దేవుడు కన్ను ఉంది. అందుకని దేవుడు చిన్న పిచ్చుక కింద పడితే కూడా పిచ్చుక కూడా దేవుడి చిత్తం లేకుండా పడదన్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న పాపి అయిన మానవుడైనా, అపవిత్రుడైనా, లేకపోతే భిక్షగాడైనా, లేకపోతే ఎవరికి తెలియని ఒక అనామకుడైనా, ఏ వ్యక్తి అయినా ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు. ఒక సినిమా యాక్టర్ చావు విషయంలోనే ఆమె ఒకలా చనిపోతే మరొకలాగా చిత్రీకరిస్తున్నారు. ఆమె ఏ టైంకి ఎలా ఎందుకు చనిపోయిందో కూడా మొత్తాన్ని దేవుడు ప్రవక్తతో చూపిస్తూ ఉన్నాడంటే దేవుడు ఈ ప్రపంచంలో జరిగే విషయాల్లో ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడు అన్నదాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు పిల్లలు. సో దేవుడు ఈ విధంగా
ఆ అన్నదేవర మీటింగ్స్కి వెళ్ళడానికి ముందు అలా కళ వచ్చి ఆ కళలో ఆ స్త్రీని ఆ ఎయిమ్స్ అనే హాస్పిటల్లో, మన రాష్ట్రంలోనే పెద్ద హాస్పిటల్, ఇండియా గవర్నమెంట్ పరంగా ఆలోచిస్తారు. సో అక్కడ మారువేషంలో ఉన్నటువంటి ఆ కాలేజీ ప్రిన్సిపల్, కొందరు డాక్టర్లు, అక్కడ సపోర్ట్గా ఉన్నవారే ఆ అమ్మాయిని చరిచి ఆ అమ్మాయిని అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తూ ఇలా దేవుడు కళ చూపించినప్పుడు చాలా బాధపడ్డాను. అసలు ఎందుకు ఇలా చూపించాడు దేవుడు, ఏంటి దీని అర్థం? ఈ సంఘాన్ని ఈరోజు సేవకులు, కొంతమంది విశ్వాసులు వీళ్ళందరూ కలిపి జరుపుతున్నారా, నేనేం చేయాలి ప్రభా, నేనేం చేయాలి ప్రభా, ఎందుకు ఇలా అవుతుందని చెప్పి చాలా బాధతో తిరుగుతున్నాను ఆ కళ్ళలో. అసలు లెగిసినాక ఒక 2-3 రోజులు ఆ కళ నాకు బయటికి రాలేకపోయాను. అంత రియల్గా అనిపించింది, చాలా దుఃఖానికి కలగజేసింది. అందుకే ఫోన్ చూడలేకపోయాను. ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత ట్రైన్లో వస్తున్నప్పుడు ఎప్పుడైతే మళ్ళీ ఇది సడన్గా అటువంటి ఒక సంఘటన కలకత్తాలో డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆ అమ్మాయికి జరిగిందని, ఆ అమ్మాయిని 2 కాళ్ళు విరిచి ఘోరాతి ఘోరంగా ఎంత దారుణంగా సెమినార్ హాల్లోనే ఇలా చేయిస్తారన్నప్పుడు దేవుడు ఇవన్నీ ఎందుకు సూచన? ఈరోజు నిజానికి ఆ అమ్మాయి కేసు జరుగుతుంది. ఈరోజు నిన్న ఆ అమ్మాయి కేసు జరుగుతున్నా, నిన్న బెంగళూరులో ఒక అమ్మాయిని రేపు చేశారు. నిన్నే ఈరోజు బాంబేలో మొత్తం స్ట్రైక్. ఎందుకంటే 4 సంవత్సరాల పిల్లల్ని, ఇద్దరిని, 4 సంవత్సరాల వయసున్న పసిపిల్లల్ని, ఆ పసిపిల్లల్ని అక్కడ తీసుకొని వెళ్ళి ఒక స్కూల్లో ఆ ఊడ్చేవాడు మాధవి, ఆ ఊడ్చే వ్యక్తి, చీపురు ఊడ్చే వ్యక్తి 4 సంవత్సరాల పసిపిల్లలిద్దరిని వాళ్ళ మీద అత్యాచారం చేశాడట. అంతకు మునుపు అదే స్కూల్ 4-5 అమ్మాయిలు చేశాడట. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఒక లేడీ సిఐ ఉండి ఆమె అధికార పార్టీకి చెందిన వ్యక్తి అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయకుండా, వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మరొకటి చేసిందని వీళ్ళ ఆరోపిస్తున్నారు. అంతవరకు నిజం మనకు తెలియదు. కానీ ఈరోజు పెద్ద గొడవై బొంబాయిలో, థానే, బద్లాపూర్ ఏరియా మొత్తం రైళ్లు మొత్తాన్ని ఆ పిల్లల పేరెంట్స్ అందరూ వచ్చి మొత్తం కుర్చీలు పగలగొట్టి అవన్నీ చేస్తుంటే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. వాళ్ళ ఆవేశం కట్టలు తెచ్చుకుంది. పిల్లలకి స్కూల్లోనే రక్షణ లేకపోతే 4 ఏళ్ల పిల్లలకు కూడా దేశంలో రక్షణ లేదు. రైల్వే స్టేషన్లో రేపులు జరుగుతున్నాయి, బస్సులో రేపులు జరుగుతున్నాయి. పిల్లల నిర్భయ అనే అమ్మాయిని బస్సులు వెళ్తుండగా 9 గంటలకు రేపు చేశారు. ఇక్కడ రేపల్ల దగ్గర వెయిట్ చేస్తున్న అమ్మాయిని, ఒక ఆమె ఫ్యామిలీని రేపు చేశారు. హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద రేపులు జరుగుతున్నాయి. లిఫ్ట్ అడిగి తీసుకెళ్తుంటే ఆటో క్యాబుల్లో రేపులు జరుగుతున్నాయి. ఈరోజు చిన్న పసిపిల్లలు, 4 ఏళ్ల పిల్లల్ని స్కూల్లో కూడా ఎంత దారుణంగా రేపు చేస్తారు. ఈ దేశంలో ఎక్కడ ఉంది భద్రత? అధికారం కోసం, డబ్బు కోసం, పరపతి కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని వాళ్ళు పొద్దున్న 6 గంటల నుంచి ఇప్పటి వరకు బొంబాయిలో స్ట్రైక్ చేస్తున్నారు. రైలు మొత్తాన్ని బ్లాక్ చేశారు. ఒకవైపు ఆ కేసు అంత దారుణంగా ఆ అమ్మాయిని చంపేసి చేస్తే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పారు. ఆ అమ్మాయిని అమ్మా నాన్న కూడా చూడనీయకుండా కలకత్తాలో జరిగిన అమ్మాయిని తీసుకెళ్లి శవాన్ని కాల్చేశారు. అమ్మ నాన్నకు తామకంటే ముందు 3 బాడీలు ఉన్నా కూడా ఆపేసేమని చేశారు. అవసరమేంటి ఇప్పుడు అవన్నీ? అతన్ని సస్పెండ్ చేయమని అందరూ గొడవ చేస్తే, అంత చేసిన వాడిని సస్పెండ్ చేయాలైతే వాడిని పక్క కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారు. చివరికి ఈ విషయం పెద్దదయ్యి సుప్రీంకోర్టే స్వయంగా సుమోటోగా కేసులు స్వీకరించి ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా వచ్చింది. అంటే ఈరోజు ఎక్కడ న్యాయం జరగదు. ఇది ప్రపంచంలో ఎక్కడ ఇప్పుడు రక్షణ లేదు. ఎటు పోయినా నీకు రక్షణ లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళ ఇళ్లలో మీద పడి అత్యాచారాలు చేస్తున్న రోజులు, వాయు వరసలు తప్పి మనుషులను చెడగొడుతున్న రోజులు, మనుషుల్లో అపవిత్రత పెరిగిపోతున్న రోజులు, భూమి మీద బలాత్కారం పెరిగిపోతున్న రోజులు. ఇది నోవాహు దినానికి సాదృశ్యం. నోవాహు దినాల్లో బైబిల్ చెప్తుంది భూమి బలాత్కారంతో నిండిందని రాయబడింది. ఒక 10-20 సంవత్సరాల క్రితం ఎవరికన్నా ఒక ఘటన జరిగిందంటే ఒకసారి చూడండి. ఆ నిర్భయ కేసులో కొన్ని సంవత్సరాల క్రితం సంఘటన జరిగినప్పుడు దేశం అంతా కదిలిపోయింది, దుఃఖపడ్డారు, చెలించిపోయారు.
కానీ ఒక 10-15 ఏళ్ళు అయ్యేసరికి ఇప్పుడు రేపులు కూడా కామన్ అయిపోయినాయి. ప్రజలంత దుఃఖపట్ల, బాధపట్ల, ప్రజలను చెల్లించిపోవట్లా. ఏది జరిగినా ఈరోజు డాక్టర్స్ మాట్లాడుతుంది ఏంటంటే, ఒక డాక్టర్కి ఇలా జరిగితే ఒక డాక్టర్స్ తప్ప ఏ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ కానీ, ఏ ప్రొఫెషనల్ కానీ, ఏ సామాన్యులు కానీ ఎందుకు వచ్చి మాతో పాటు స్ట్రైకులు చేయట్లేదు? ఎవరికి బాధ అనిపించట్లా. ఎందుకంటే ప్రజలలో రాను 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 ఇవన్నీ క్యాజువల్గా అలవాటు అయిపోతుంది. ఒకప్పుడు ఒకరికి బాధ జరిగిందంటే ఊరంతా కదిలిపోయేవాళ్ళు. ఇప్పుడు ఊర్లో ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నా, ఎవరికి ఎన్ని బాధలు జరుగుతున్నా, ఎవరి బర్త్డే ఫంక్షన్లో వాళ్ళు బిజీ, ఎవరి పెళ్లి ఫంక్షన్స్లో వాళ్ళు బిజీ, ఎవరి ప్రోగ్రాముల్లో వాళ్ళు బిజీ. ఎందుకంటే మనుషులకి బలాత్కారం కూడా, వైలెన్స్, క్రైమ్ కూడా అలవాటైపోతుంది. ఇది ఒక సూచన, అంత్యదినాలకు సూచన. నోవాహు దినాల్లో బలాత్కారము సహజమైపోయింది, బలాత్కారం నార్మల్ అయిపోయింది. ధనవంతుడు ధనం లేని వాడిని దోచుకోవటం, బలవంతుడు బలం లేని వాడిని దోచుకోవటం, బలగం ఉన్నవాడు, మనుషుల బలం ఉన్నవాడు బలం లేని వాడిని, అధికారంలో ఉన్నవాడు అధికారం లేని వాడిని బాధ పెట్టి హింస పెట్టడం, అది ఏ పార్టీ అయినా. ప్రపంచ నలుమూల వైలెన్స్ పెరిగిపోతా ఉన్న రోజు. సో బైబిల్లో అసలు అత్యాచారాలు చూసినాక, అసలు లేఖనాల్లో అత్యాచారాలు, రేపులు, వాటికి దేవుడు చూసే విధానం ఎలా ఉంటుంది, వాటికి దేవుడు చేసే పర్యవసాన తీర్పులు ఎలాగుంటాయి, దేవుడు వీటితో ఎలా వ్యవహరించాడు, లేకపోతే ఎలా వ్యవహరిస్తూ వచ్చాడు, దీనికి సంబంధించిన కొన్ని అంశాలు చూద్దాం. అసలు బైబిల్లో దేవుడు ఎప్పుడెప్పుడు ఏ ఏ సందర్భాల్లో ఎలా ఈ అత్యాచార ఘటనలు బైబిల్లో లిఖితం చేయబడ్డాయి, బైబిల్లో వాటికి పర్యవసనాలుగా దేవుడు ఎలా చేశాడు, ఏ విధంగా చేశాడు. సో బైబిల్లో చాలా అత్యాచార ఘటనలు రాయబడ్డాయి. సో దీన్ని బట్టి దేవుడి విధానం ఏంటో అన్నది మనకు అర్థమవుతా ఉంటుంది పిల్లల. ఆదికాండంలో 34వ అధ్యాయంలో ఇక్కడ యాకోబు కుమార్తె అయిన దీనా, ఆమె వాళ్ళు తండ్రి ఇంటి నుంచి, మామ ఇంటి నుంచి తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన బేతేలుకి వెళ్తూ ఉన్న మార్గంలో షెకిం అనే ఊరు దగ్గర కొంత స్థిరపడి అక్కడ నివసిస్తున్న టైంలో దీనా, ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఉన్న వాళ్ళలో వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు, చిన్నమ్మలు ఉన్నారు, ఇంకా లేకపోతే అక్కడ పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, చాలా రకాల వాళ్ళు ఉన్నారు. కానీ ఈ అమ్మాయి ఆ పట్టణం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దామని వెళ్ళింది. సో పిల్లల సహజంగా ఇది ఒక బైబిల్లో రాయబడిన ఒక అత్యాచార ఘటన, మెయిన్ అత్యాచార ఘటనలో వన్ ఆఫ్ ద ఘటన, ఫస్ట్ ఘటన ఇది. సో అత్యాచారం విషయంలో విక్టిమ్ది కూడా తప్పు ఉండొచ్చు, కానీ దేవుడు చూసే విధానం ఎలా ఉంటుందో చూడండి. సో ఆ అమ్మాయి ఒక విశ్వాసురాలు అయి ఉండి అవిశ్వాసులతో ఆ ఊరిలో సహవాసం చేద్దామని వెళ్ళింది. ఆ ఊర్లోకి వెళ్తుంది, వాళ్ళతో పాటు చక్కగా వాళ్ళతో ప్రోగ్రాముల్లో అటెండ్ అవుతుంది. వాళ్ళతో కొంతమంది ఫ్రెండ్స్ ఏర్పడ్డారు ఆ అమ్మాయికి. కొంతమంది ఆడపిల్లలతో సహవాసం చేస్తుంది. ఇద్దరు చక్కగా అప్పుడప్పుడు ఆడుకుంటున్నారు, దేనారా ఆడుకున్నాం, లేకపోతే మా ఇంట్లో పని చేసుకున్నాం, అలా అలా అని. ఆ తర్వాత వెళుతూ వెళుతూ అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి కొన్ని పార్టీలు చేసుకుంటున్నారు. ఆ పార్టీకి కూడా అటెండ్ అయింది ఆమె. అక్కడ అటెండ్ అయ్యి ఆ ఊర్లోకి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ ఊర్లో ఒక వ్యక్తి ఆ అమ్మాయిని బలాత్కారం చేశాడు, రేప్ చేశాడు. రేప్ చేసింది ఎవరంటే ఆ ఊర్లో ఉన్న సామాన్యుడు కాదు, లేకపోతే మామూలు వ్యక్తి కాదు, లేకపోతే ఆ ఊర్లో ఉన్న ఏదో వ్యాపారస్తుడు కాదు. వీళ్ళు ఎవరన్నా అత్యాచారం చేస్తే ఆ ఊర్లో అధికారులుగా ఉన్నవాళ్ళు, ఆ రోజులు రాజులు ఉండేవాళ్ళు, రాజు కింద మంత్రులు, అధికారులు కంట్రోల్ చేసేవాడు. స్వయంగా రాజు కొడుకే అక్కడ వచ్చి రేప్ చేశాడు. ఇప్పుడు రాజు ఏం తీర్పు తీర్చాలి? వేరే వాడు చేసిందంటే నువ్వు చేసిన తప్పురా, అందులో ఒక సేవకుడు కూతురు ఇంత చేస్తావా అని చెప్పి రాజు అయ్యాలు మిరియాలు దుర్యోబడేవాడు. పైగా యాకోబు అంటే భయం. యాకోబు దగ్గర చాలా ఆస్తి ఉంది, యాకోబు చాలా ధనవంతుడిగా తిరిగి వచ్చాడు, యాకోబుతో సహవాసం కోసం ఆశపడ్డారు. కాబట్టి వేరే వ్యక్తి చేసిందంటే యాకోబు కూతుర్ని ముట్టుకున్నందుకు వాడిని పబ్లిక్గా అందరి ముందు రాళ్లతో కొట్టి ఊరంతరం ముందు ఘోరాతి ఘోరంగా చంపేసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు రేప్ చేసిన వాడు స్వయంగా ఆ అధికారంలో ఉన్నటువంటి వాడి కొడుకు. ఆ ఊరు మొత్తం ఎవరు ఏం మాట్లాడటంలా, ఆ ఊరంతా సైలెంట్గా ఉన్నారు.
ఆ ఊరంతా కూడా అతని గురించి మరి పెద్ద సపోర్ట్ ఉంది, అతనికి పెద్ద అండదండలు ఉన్నాయి. కాబట్టి ఆ రాజుగారి కొడుకు అతన్ని ఏమంటాం, ఆ అమ్మాయి రేప్ చేసి ఆ అమ్మాయి బట్టలు చిరిగిపోయి ఆ ఊర్లో అందరి ముందు నడుచుకుంటా వచ్చి ఆ ఊరి గేట్లు దాటి ఆ అమ్మాయిని రేప్ చేసిన సంగతి ఊరు మొత్తం చూశారు. ఊరు మొత్తం ఆ అమ్మాయిని రేప్ చేసిందని చూశారు. దేవుడికి టైం ఇచ్చాడు. ఆ ఊరోళ్ళు ఏమన్నా న్యాయం కోసం నిలబడతారా? న్యాయం కోసం ఆ ఊర్లో ఒక్కడైనా అడుగుతాడా? అడిగితే వాడిని తిట్టొచ్చు, బాధ పెట్టచ్చు, వాడిని అవసరమైతే కొట్టవచ్చు, చంపొచ్చు, కానీ వాడికి దేవుడి కృప ఉంటుంది. కానీ చూడండి, ఆ ఊరు మొత్తాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ ఊర్లో ఉన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ లేకపోతే రకరకాల శాఖలో మహిళా మండలో ఎవరు కూడా ఎవరేం మాట్లాడాలి, అందరికీ భయం పుట్టింది. ఎందుకంటే అత్యాచారం చేసిన వాడు వాడే. అయితే ఆ అమ్మాయి తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినాక యాకోబు చూశాడు, యాకోబు కుటుంబం చూశారు. వాడు తర్వాత కొద్ది రోజులైంది, వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఏదైతే ఏమైంది నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, మీకు ఆ రోజులు అబ్బాయి అమ్మాయి కట్నం ఇవ్వాలి కనుక ఎంత కట్నం కావాలో చెప్పండి, నేను ఇస్తాను అని చెప్పి వచ్చాడు. రేప్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఆమె నచ్చిన అమ్మాయిని నేను రేప్ చేసి పెళ్లి చేసుకుంటానంటే ఈ భూమి మీద ఇష్టాలు ఏముండవు. ఇంకా ఒకరికి ఒక అమ్మాయి నచ్చింది, బలవంతం తీసుకెళ్ళి రేప్ చేసి నేను పెళ్లి చేసుకుంటాను. దేవుడి చట్టం అది కాదు, దేవుడి విధానం అది కాదు. వాడు చేసిన తప్పును ఒప్పుకోవాలి, వీళ్ళు విధించే శిక్షకు వాడు లోబడాలి, వీళ్ళు అడగాలి. సరే చేస్తే వీడి పశ్చాత్తాపం చూసి వాడి విధానం చూసి సరే నువ్వు చేస్తే చేసావు, నువ్వు పెళ్లి చేసుకొని వీళ్ళు అడగాలి. వాడే డిసైడ్ అయ్యి ఆ దేశంలో ఎవరు ఆ తప్పుని ఖండించగా, ఆ ఊర్లో ఎవరు ఆ తప్పుని ఖండించగా, ఆ ప్రాంతంలో వాడు ఎవరిని వేదెత్తక మళ్ళీ అందరి ముందు రేపు చేసిన వాడు మళ్ళీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయి మంచిది, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న మంచివాడు, ప్రార్థనా పరుడు, పాస్టరు, సేవకుడు, ప్రవక్త, నేను పెళ్లి చేసుకుంటాను, వాళ్ళు మంచి నీతిమంతులు, మంచి భక్తిపరులు అని వాళ్ళని గురించి గొప్ప చెప్పుకుంటా వాళ్ళందరి గురించి ఆ ఊరు మొత్తం టాంటామేసి నేను ఆ అమ్మాయిని చెరిపాను, కానీ ఆ అమ్మాయిని నాకు ఇష్టం, పెళ్లి చేసుకుంటానని ఆ ఊరోళ్ళందరికి ముందు చెప్పి పెళ్లి సంబంధం అవడానికి పెద్దలను పంపించాడు. యాకోబు త్వరపడి ఏమనలా. యాకోబు కొడుకుల్లో కొంతమంది లేరు. ఆ అమ్మాయికి అన్నదమ్ముల్లో కూడా ఇద్దరు అన్నలు అంటే బాగా ఇష్టం ఆమెకి, షిమ్యోను లేవికి అన్నలకి ఆ చెల్లి అంటే చాలా ఇష్టం. వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఒక వేశ్యతో చేసినట్లు పబ్లిక్గా ఊరందరి ముందు మా చెల్లి బట్టలు లేకుండా వస్తుంటే ఊర్లో ఒక్కడు మాట్లాడలా, ఒక్కడు అన్యాయాన్ని ఎదిరించలా, ఒక్కడు తప్పని చెప్పలా. ఇప్పుడు వాళ్ళు పెళ్లి సంబంధానికి వచ్చారా అని అక్కడ అడుగుతారు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏదైనా చివరికి ఏం జరిగిందంటే ఈ ఇద్దరి చేతుల్లో ఊరు మొత్తాన్ని చంపేశాడు దేవుడు, మొత్తాన్ని చంపాడు. ఆ ఊర్లో ఉన్న మగవాడు అన్నవాడు బ్రతకకుండా పిల్లవాడు పసికందు మొదలుకొని ఆ దేశపు రాజు వరకు ఊరిని చంపేశాడు. కేవలం అందులో ఆడవాళ్ళు మాత్రం బతకనిచ్చి వీళ్ళకి పనులుగా పెట్టుకున్నారు. బైబిల్లో రాయబడిన మొదటి రేప్ దాని పర్యవసానం. ఒక స్త్రీని ఒక ఊర్లో అత్యాచారం చేస్తే, రేప్ చేస్తే ఆ ఊరు మౌనంగా ఉంటే, వాళ్ళందరూ నోరెత్తకుండా ఉంటే ఊరికే నాశనం వచ్చింది. బైబిల్లో ఫస్ట్ ఈవెంట్ అది. కాబట్టి నాశనానికి ముందు ఇప్పుడు ఎందుకు ఇవి జరుగుతున్నాయి గమనించండి. ప్రపంచం నలుమూల ఒక టూరిస్ట్ మన దేశానికి వస్తే ఒక స్పానిష్ ఆమె పాపం ఊరు తిరిగి బయట ఉంటే అక్కడ బయట నలుగురు అస్సాంలోనే ఎక్కడ ఐ థింక్ నార్త్ సైడ్ ఆ ఊర్లో వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయి ఆమెను అత్యాచారం చేసేసారు. చూడటానికి ఈ దేశానికి వచ్చిన టూరిస్ట్. గోవాలో జరిగిన బోల్డని రేప్ అండ్ మర్డర్స్ ఇక్కడే కాదు అనేక చోట్ల. చివరి దినాల్లో ఈ రేప్ వైలెన్స్ పెరగటానికి రీజన్ అత్యాచారం జరిగినప్పుడు ఇది తప్పు అని ఖండించకుండా ఉంటే కూడా దేవుడికి ఎంత కోపం వస్తుందో చూడండి పిల్లలు. ఆ ఊర్లో ఒక్కడు కూడా ఏలెత్తి చూపలేదు కనుక ఊరు మొత్తాన్ని చంపేశాడు దేవుడు వీళ్ళిద్దరు చేతులు. అందులో వీళ్ళు వాడిన ప్లాట్ రాంగే కావచ్చు. వీళ్ళు ఏమన్నారు, ఇస్తాం, పెళ్లి చేస్తాము, కాకపోతే నువ్వు సున్నతి చేసుకో, నువ్వు ఒక్కడవే కాదు మీ ఊరు మొత్తం సున్నతి చేసుకోండి అని టెక్నిక్ వాడారు. వాళ్ళు వాడిన కుయుక్తికి నువ్వు అనుమతించాడు, కరెక్టే. వాళ్ళు చేసిన పని కరెక్టే కాదు, చంపటం ఒక విధానంగా. కానీ స్టిల్ దేవుని తీర్పు వాళ్ళ మీద. ఎందుకంటే అది దేవుడి చిత్తం కాకపోయి ఉంటే వాళ్ళ బంధువులు చుట్టుపక్కల చాలా మంది ఊర్లో ఉన్నారు. ఆ రాజుగారి చెల్లి ఉంటుంది, తమ్ముడు ఉంటాడు, బామ్మర్ది ఉంటాడు వేరే ఊరిలో, ఆ ఊరు మంత్రులకు బంధువుల్లో ఉన్నారు. వాళ్ళ బావ కుటుంబాన్ని చంపేస్తే ఆ ఊరు మొత్తం ఊరుకుంటారు. అన్ని ఊర్లున్న ఒక్కళ్ళు కూడా యాకోబు దగ్గరకు రాలేకపోయారు. ఎందుకంటే దేవుడు వీళ్ళ భయాన్ని వాళ్ళందరికీ పుట్టించాడు.
ఆ ఊర్లో వీళ్ళ చెల్లిని రేప్ చేశారు. ఊర్లో ఒక్కడు మాట్లాడలేదంట. వీళ్ళ ద్వారా ఊరుని దేవుడు చంపేపించాడని, వీళ్ళతో దేవుడు ఉన్నాడు అని ఆ భయాన్ని కలిగించాడు. బైబిల్లో రాయబడిన మొదటి అత్యాచార ఘటన. ఒక స్త్రీని, ఒక యవ్వనస్తురాలు, ఒక కన్యక, అందులో ఒక సేవకుని కూతురు. ఆ అమ్మాయిల బలహీనతలు ఉండొచ్చు, ఆ అమ్మాయి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం తప్పే కావచ్చు, ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళతో పార్టీకి వెళ్ళడం తప్పే కావచ్చు. కానీ పార్టీకి వెళ్ళినంత మాత్రం ఆమె రేప్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఆమెతో తప్పతో ప్రవర్తించాల్సిన అవసరం లేదు. దేవుడు న్యాయం ఎలా ఉంటుందో భూమి మీద శాంపిల్ చూపిస్తున్నాడు. ఆమేన్. రెండోసారి ఇంకొక ఘటన బైబిల్లో. ఈసారి న్యాయాధిపతుల గ్రంథంలో మరొక రేపు గురించి బైబిల్లో రాయబడతా ఉంది. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఇజ్రాయేలీలు ఒక దేశంగా వచ్చి భూమి మీద దేవుని కట్టడలు, దేవుడి విధానాలు, దేవుని యొక్క 19వ అధ్యాయంలో దేవుని యొక్క చట్టాలు అన్ని ఎరిగిన ప్రజలుగా, దేవుడి విధానాలు తెలిసిన ప్రజలుగా ఇజ్రాయేలీలు వాగ్దాన భూమిలోకి వచ్చి వాగ్దాన భూమిలో నివసిస్తున్న కాలంలో 216 పేజీ, ఇక్కడ 216 పేజీలో 19వ అధ్యాయం. అక్కడ ఇజ్రాయేలుకి ఈ టైంలో రాజు లేడు. న్యాయాధిపతులు 19వ అధ్యాయం 216. సో ఇక్కడ ఒక లేవీయుడు ఉన్నాడు, ఇతను కూడా సేవకుడే. ఇతని భార్య తప్పు చేసింది, ఉపపత్తిని తప్పు చేస్తే ఆమెను పుట్టింటికి పంపించాడు. ఆ పుట్టింటికి వెళ్ళింది. కొంతకాలం వెళ్ళిన తర్వాత మళ్ళా సరే మార్పు చెందింది అనుకొని ఆ అమ్మాయిని తిరిగి తీసుకొని రావడానికి వెళ్ళాడు. ఆమెను తీసుకొని వస్తున్నప్పుడు వాళ్ళ మామగారు, నువ్వు రాక వచ్చావు, చాలా సంతోషం, పెద్ద మనసుతో వచ్చావని గొప్పగా అతనికి విందు చేస్తాడు. నెక్స్ట్ రోజు వెళ్తానంటే మళ్ళీ ఉండని మళ్ళీ విందు చేస్తాడు. 3వ రోజు మళ్ళీ విందు చేస్తాడు. ఇక మామగారు పంపించేటట్లు లేరని ఒకరోజు మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత సాయంత్రం అవుతున్నా ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోయి ఉండేవాడు. మధ్యాహ్నం భోజనం ఇప్పుడు వెళ్ళిపోతాను, నేను ఉంచుతారు ఇక్కడ, నన్ను రోజు ఉంచుతాను, వెళ్ళిపోతానని చెప్పేసి మధ్యాహ్నం బయలుదేరతాడు. అక్కడి నుంచి బయలుదేరి ఒక ఊరు వచ్చేసరికి చీకటి పడతా ఉంటుంది. ఆ రోజుల్లో సత్రాలు, హోటళ్ళు ఎక్కువ లేవు కాబట్టి ఎవరైనా ఇళ్ళలో ఆశ్రయం ఇచ్చేవాడు. అది మధ్యలో ఇజ్రాయెల్ మధ్యలో అక్కడక్కడ అన్నిలు కూడా ఉన్నారు, యెబూసీయులు. ఆ యెబూసీయుల ఊర్లో ఉండటం ఇష్టం లేక బెన్యామీను గోత్రం వారు ఉన్నటువంటి నెక్స్ట్ ఊర్లోకి వస్తాడు, గిబియా అనే ఊర్లోకి. ఈ గిబియా అనే ఊర్లోకి వచ్చినప్పుడు ఈ ఊర్లో ఆకతాయి మోకున్నారు. ఆకతాయి మోక వాళ్ళు మంచి యోధులు. 2 చేతులతో కూడా ఒక రాయిని తిప్పి గిరి చూసి ఒక దూరాన్ని ఉన్న రాయిని కూడా, ఒక వెంట్రుకను కూడా కొట్టేంత పవర్ఫుల్గా యోధులు అంట. మంచి యోధులు, మంచి బలం కలిగిన వాళ్ళు. ఆ ఊర్లోకి వచ్చి ఇతను అక్కడ ఉంటున్నప్పుడు సాయంకాలం 6 గంటల నుంచి రమారమి 7, 8 వరకు 9 వరకు అతను ఆ ఊర్లో ఎవరైనా తన ఇంట్లో ఆశ్రమిస్తారా అని చూస్తుంటాడు. చూసినప్పుడు ఎవరు ఆశ్రయం ఇవ్వరు. అప్పుడు ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద మనిషి ఇతను చూసి, ఏంటి ఊర్లో ఎవరు ఈయన తీసుకెళ్ళలేదే అని, నా ఇంటికి రా అంటాడు. నా గేదెలకి, నా గాడిదలకి నా దగ్గర ఆహారం ఉంది, నాకు ఆహారం ఉంది, ఈ రాత్రి గడవటానికి ఎక్కడన్నా మీ ఇంట్లో పడుకోనివ్వండి అంటాడు. ఇస్తే ఆ రాత్రి ఆ ఇంట్లోకి వెళ్తారు. ఆ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు ఆ ఊర్లో కొంతమంది ఆకతాయి మోక విశ్వాసులై ఉండి, దేవుని ప్రజలై ఉండి, సున్నత కలిగిన వారై ఉండి, అబ్రహాము సంతానమై ఉండి, వాళ్ళు దారి తప్పి చెడు మార్గంలో వెళతా ఆ ఊర్లో ఉన్న కొంతమంది యవనస్తులు గుంపొచ్చి రాత్రిపూట 11 ఆ టైంలో తలుపులు కొట్టి, మీ ఇంటికి వచ్చిన అమ్మాయిని తీసుకురమ్ము, ఆ స్త్రీని మేము ఆ స్త్రీని మేము మీద రేపు చేయాలని చెప్పి వస్తారు. అతను ఆశ్చర్యపోతాడు. ఆల్రెడీ దీనాన్ని అత్యాచారం చేస్తే ఊరే నాశనమైంది. ఊరికొచ్చిన ఒక బిడ్డన, ఇంటిలో అతిథిగా వచ్చిన ఒక వ్యక్తిని మీరు అత్యాచారం చేస్తే ఊరు నాశనం అయిద్దని అంత పాతకు వంట కట్టొద్దు. అంతకైతే నా కూతురుని తీసుకొని వెళ్ళి మీరు అత్యాచారం చేయండి అంటాడు. ఎంత మంచి వ్యక్తి చూడండి పిల్లలు. అయితే అక్కడ అతను వెళ్ళిపోయి ఆ ప్లేస్లో అక్కడ ఉన్నప్పుడు
23 ఆ ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి యొద్దకు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు, ఇదిగో కన్యకైన నా కుమార్తె ఉంది అని వారిని బయటకు తీసుకొని వస్తాను అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు, అయితే అతనేమంటాడంటే, నీ కూతురికి ఏం కానివ్వద్దు, నాకు ఆశ్రయం ఇచ్చావు అని అతన్నే తీసుకొచ్చి ఆయన యొక్క భార్యను, ఉపపత్నిని వాళ్ళ చేతిలో పెడతాడు. అక్కడ బైబిల్లో వారు ఆమెను రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. రాత్రి అంతా ఆ ఊర్లో ఉన్నవాడు ఒకటి తర్వాత ఒకడు ఆమెను అత్యాచారం చేసి రక్తం కారి ఆమె ఘోరాతి ఘోరంగా ఉంది. ఎక్కడ? ఇజ్రాయేలీల్లో ఒక పట్టణంలో. గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయేలుకు రాజు లేడు, న్యాయాధిపతి లేడు, ఎవరికి పోయి దిక్కున్న చోట చెప్పుకోలేడు ఆయన. కానీ దేవుడు అన్ని చూస్తున్నాడు, దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు అంటానికి ఉదాహరణ లెగిస్తాడు. తెల్లారు ఆ ఊర్లోకి వెళ్ళి మాట్లాడదామంటే తప్పు చేసిన ఆవారా పిల్లలు వాళ్ళ నాన్నలు కూడా వాళ్ళకి సపోర్ట్. ఇక్కడే మన అనంతపురం జిల్లాలో మంచిలమెర ఒక ఊర్లో 16-17 ఏళ్ళ ఇంటర్ 10th చదువుతున్న పిల్లలు ఆ ఊర్లో ఉన్న ఒక ఆడపిల్లని వస్తుంటే అమ్మాయిని ఇలాగే వీడియోలు చూసి అవి చూసి కామంతో రగిలిపోయి ఆ అమ్మాయిని అత్యాచారంతో చెరిపారు. చివరికి ఆ అమ్మాయి చచ్చిపోయింది. వాళ్ళ తండ్రులు పోయి ఆ బాడీ, వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్తే జరిగిందని ఆ తండ్రులు పోయి ఆ బాడీ కనపడకుండా ఎక్కడ మాయం చేశారు. కొన్ని రోజుల పాటు ఎతికారు, ఆ పక్కన ఉన్న నదిలో ఎతికారు. ఇక్కడ వాళ్ళు తప్పులు చేశారు. ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, ఉన్నవాళ్ళు కానీ ఎవ్వరూ వాళ్ళని ఖండించలే. ఎంతగా వాళ్ళు ఘోరాతి ఘోరంగా పరిస్థితి ఉందో చూడండి. ఉదయాన్నే వచ్చినప్పుడు అతను పట్టుకొని చూస్తాం, చచ్చిపోయి ఉంటుంది. ఆమెను ఇంటికి తీసుకెళ్ళి ఆమెను 12 ముక్కలుగా కోసి ఇజ్రాయెల్ మొత్తానికి పంపిస్తాడు. 12 గోత్రాలకి 10 మంది ఊర్లో చాటింపేసినాడు. ఆ రోజుల్లో ఇప్పుడులాగా వాట్సాప్లు ఇవన్నీ లేవుగా. ఏమిటి బాడీ అంటే? ఇట్లా జరిగింది. ఇజ్రాయెల్లో ఒక ఊర్లో దేవుని బిడ్డలు, మోషే ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు రాత్రిపూట ఇంటి ఆశ్రయం, ఊరిలో ఆశ్రయం కోసం ఉన్న ఒక విశ్వాసి భార్యను ఇంతగా చెరిపి, ఒక్కడు కాదు గ్యాంగ్ రేపు చేసి చంపారు. ఏం చేయమంటారు చెప్పండి? అన్నప్పుడు ఇజ్రాయేలీలు మొత్తాన్ని లేపి ఆ ఊరి దగ్గరికి ఎంక్వైరీ పంపిస్తాడు. ఆ ఊరోళ్ళు ఫస్ట్ అతను అడిగినప్పుడేం జవాబు చెప్పాలి, చెప్పరు. అతను అడిగినప్పుడు సమాధానం చెప్పాలి, చెప్పరు. వీళ్ళ ఊరి పెద్దలు వెళ్ళి ఆ తప్పు చేసిన వాళ్ళు మాకు అప్పగించండి అని అడుగుతారు. వాళ్ళు అప్పగించం, మా అబ్బాయి చేశాడు, ఏమైంది, ఏం చేసుకుంటాం, ఏం చేస్తాం, ఏం చేయగలరు మీరు? వాళ్ళకి మిగిలిన వాళ్ళకంటే బలం ఉంది. వాళ్ళు మంచి ఫైటర్స్, బాగా యుద్ధ నైపుణ్యాల్లో ఆరితీరిన వాళ్ళు. వాళ్ళు అనుకున్నారు ఈ 11 గోత్రాలు కలిసి వచ్చినా మనల్ని ఏం చేయలేరు, మనకంత బలం ఉంది. నీ బలాన్ని బట్టో, బలగాన్ని బట్టో, డబ్బును బట్టో, రాజకీయ అధికారాన్ని బట్టో నువ్వు నేరం చేసి తప్పించుకుందాం అనుకుంటే నీకంటే బలవంతుడు న్యాయాధిపతి పైన ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేతులు ఎవరు తప్పించుకోలేరు, ఆయన యొక్క కందృష్టి నుంచి ఎవరు దాటిపోలేరు. దేవుడు ఇక్కడ చూపించాడు. 11 గోత్రాలను కలిపి ఆ ఒక్క గోత్రం మీద లేపాడు. ఇంకా దారుణం ఏంటంటే ఆ గిబియా అనే ఊరు, వాళ్ళకి మిగిలిన ఊర్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ గోత్రంలో వాళ్ళందరినీ పిలిచారు. ఒక్క 4-5 ఊర్లు తప్ప మిగిలిన ఊర్లందరూ సపోర్ట్ చేశారు. ఆ 4-5 ఊర్లు ఈ టౌన్లో ఎవరైతే సపోర్ట్ చేయలేదో వాళ్ళు మాత్రమే బతికారు. మిగిలిన వాళ్ళు మొత్తాన్ని కూడా వీళ్ళతో జరిగిన యుద్ధంలో ఒక గోత్రాన్ని సమూలంగా నాశనం చేశాడు పిల్లల దేవుడు. మొత్తం ఆ ఊర్లో రక్తాన్ని పారిచ్చాడు. ఒక్క స్త్రీని చంపినందుకు ఒక్క ఊరు కాదు, ఒక్క ప్రదేశం కాదు, ఒక మండలం కాదు, ఆ గోత్రాన్ని భూమి మీద లేకుండా తుడిచిపెట్టేశాడు. అయితే దేవుడు వాగ్దానం 12 గోత్రాలను ఉండనిస్తానన్నాడు గనక కొంతమంది తప్పించుకొని వీళ్ళల్లో ఉండకుండా కొంతమందిని కాపాడాడు. ఆ అమ్మాయిని ఒక ఊర్లో రేప్ చేస్తే దీనాని ఊర్లో ఉన్న మగవాళ్ళు మొత్తాన్ని చంపాడు. ఈ అమ్మాయిని ఇజ్రాయేలీలే దేవుని బిడ్డలు రేప్ చేసి ఆమెను చంపేసి ఇంత చేస్తే మొత్తం గోత్రాన్నే లేకుండా నాశనం చేశాడు పిల్లలు. ఎంతమంది చచ్చిపోయారు చూడండి, 4 లక్షల మంది చచ్చిపోయారండి. 17వ వచనం, 20వ అధ్యాయం 17వ వచనం, 4 లక్షల మంది ఒక్క అమ్మాయిని చెరిపినందుకు.
4 లక్షల మందిని చంపాడు దేవుడు. అంటే అది తప్పు, అది హీనం, అది నీచమని ఆ ఊరోళ్ళే ఖండించారు. తెల్లారు ఆ ఊరోళ్ళు వాళ్ళందరినీ పట్టుకొని చంపేయాలి, వాళ్ళందరినీ వాళ్ళే ఉరిదీయాలి. చేసుంటే దేవుడు ఉగ్రత ఆగుండేది. అంటే దేవుడు అత్యాచారాన్ని ఎంత దారుణంగా చూస్తున్నాడో చూడండి. వ్యభిచారమో, ఒక చెల్లంగితనమో, ఒక దొంగతనమో, లేకపోతే కనీసం మర్డర్. దేవుడు గ్రహించలేనివి 2 ఏంటంటే నిరపరాధిని చంపటం. నీతిమంతుడిని కానీ నిరపరాధిని కానీ చంపినా అది దేవుడు అన్నాడు మర్చిపోడు. 2వది అత్యాచారం, ఇది అన్నాడు మర్చిపోడు. వాళ్ళు అనుకున్నారు మాకు బలం ఉంది, మాకు ఆయుధాలు ఉన్నాయి, 11 గోత్రాలు కలిసి వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు అనుకున్నారు. నిజమే, వాళ్ళకి బలం ఉండొచ్చు, కానీ దేవుడు తన శక్తిని చూపించి మొత్తం ఆ గోత్రంలో మనిషి అన్న వాళ్ళు లేకుండా చంపేశాడు. చివరికి వాళ్ళందరూ చచ్చిపోయినాక వీళ్ళే ఏడుస్తారు, ప్రభు ఎందుకు ఇలా జరిగింది నాయన, ఇజ్రాయేలుకి 12 గోత్రాలు అని చెప్పేసి అన్నావు, ఈరోజు గోత్రమే చచ్చిపోయిందే, అసలు ఎవరు లేరు ఏళ్లలో అంటే. అప్పుడు ఇందులో జాయిన్ కాని వాళ్ళు ఎవర్రా అంటే 4 ఊళ్ళో ఉంటారు. ఆ 4 ఊర్ల మీద ఎంతో కొద్ది మంది మిగులుతారు. అలాగే యుద్ధంలో బతికి కొంతమంది కొండల్లోకి వెళ్తారు, వాళ్ళు వస్తారు. వాళ్ళకి వీళ్ళే మందిరానికి వెళ్ళిపోయి అమ్మాయిల్ని పెళ్లి చేయనిచ్చి, ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి ఎవరిని పిల్లలైనా తీర్మానం చేసుకుంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళతో యుద్ధానికి రాకుండా, వీళ్ళతో కూడా ఎవరైతే జాయిన్ కాకుండా కొంతమంది ఉంటారో ఆ ఊరు అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి చేసి మొత్తానికి ఆ గోత్రం చచ్చిపోకుండా ఆపుతారు. ఆ గోత్రంలో నుంచి తర్వాత సౌలు అనే రాజు వస్తాడు, తర్వాత యోనాతాను, తర్వాత యోనాతాను వంశంలో ఎస్తేరు, మొర్దెకై అందరూ అక్కడ వచ్చేది. అదే వంశంలో అపోస్తలుడైన పౌలు, అదే వంశంలో ఇజ్రాయేలు అపోస్తలు యొక్క 11 మంది కూడా బెన్యామీను గోత్రం వాళ్ళు. ఒక ఇస్కరియోతు యోధా తప్ప అందరూ బెన్యామీను గోత్రం వాళ్ళు. చూడండి, ఆ రోజు ఆ గోత్రం చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్క స్త్రీని చెరిపినందుకు ఒక ఊరు కాదు, ఆ పక్కన ఉన్న పల్లెటూరు కాదు, ఒక గోత్రంలో అంటే దాదాపు ఒక రాష్ట్రాన్ని చంపేశాడు దేవుడు. మన భాషలో చెప్పాలంటే ఎందుకు రాష్ట్రాన్ని చెప్పాడు? ఇంత న్యాయమా అంటే ఆ రాష్ట్రం అంతా దానికి ఎందుకు సపోర్ట్ చేశారు, ఆ జిల్లా అంతా ఎందుకు సపోర్ట్ చేశారు, అది తప్పని ఎందుకు ఖండించలా, దానికోసం ఎందుకు నిలబడలా, పైగా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళ పక్షాన వాళ్ళతో యుద్ధానికి ఎందుకు వెళ్ళారు. కాబట్టి అది నేరం మొత్తం అందరి మీద మోపుతుంది. పాపం చేయటమే కాదు, పాపాన్ని పాపం అని చెప్పి ఖండించక ఉండటం కూడా పాపమే, అలాగే పాపం పక్షాన నిలబడటం కూడా పాపమే. స్టిఫెన్ను చంపుతున్నప్పుడు చంపే వాళ్ళతో నుంచున్నాడు సౌలు, కాబట్టి అతను కూడా హత్య చేసిన వాడుగా ఎంచబడ్డాడు. బైబిల్లో రాయబడిన సెకండ్ రేప్ అండ్ గ్యాంగ్ రేప్, ఒక స్త్రీని రేప్ చేస్తే ఒక గోత్రాన్ని చంపాడు. దేవుడు కోపం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. తర్వాత 3వది ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఈ సంఘటన. ఇక్కడ సొదొమ పట్టణంలోకి వచ్చి పరలోకపు దూతలు మానవ శరీరం ధరించుకొని అబ్రహాము దగ్గరకు వస్తే అబ్రహాము గొప్ప విందు చేశాడు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు సాయంకాలాన్ని వచ్చి సొదొమ పట్టణంలో పాపాన్నంతా ఖండించి వాక్యం చెప్తే, ఆ తర్వాత 19వ అధ్యాయం 4వ వచనం ఆదికాండంలో, వారు పండుకొనుప మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ అంటే పిల్లలు, యవ్వనస్తులు, ముసలోళ్ళు అంటే తాత, కొడుకులు, మనవళ్ళు, 3 తరాల వాళ్ళు అందరూ మగవాళ్ళు వచ్చి ఈసారి మగవాళ్ళని రేపు చేద్దామని వచ్చారు. స్త్రీ రేపు చేస్తేనే అంత దారుణం అయితే ఈరోజు పురుషుల్ని అత్యాచారం చేద్దామని వచ్చారు. అక్కడ లోతును పిలిచి 5వ వచనం, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ, మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా ఇంత పాతుకము కట్టుకొనడి, ఇదిగో పురుషుని కూడా 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని తీసుకొస్తాను, మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. అతనికి తెలుసు అసలు స్త్రీపై అత్యాచారం చేస్తేనే దేవుని దృష్టిలో చాలా ఘోరమైన స్థితి. అందులోనూ ఇలాంటి ఒక పురుషుడు వాక్యం చెప్పిన ఒక సేవకుడు, అందులో 4 దూతలు ఒకలాంటి పురుషుడి మీద అత్యాచారం చేద్దామని, అతన్ని అన్యాయం చేద్దామని చెప్పి వస్తున్నారంటే ఈ పట్టణమే భూమి మీద ఉండదు. ఆయనకు తెలుసు అది.
ఆలోచన డేంజర్ అది. దేవుడు విన్నది కూడా అదే. ఈ పట్టణం లాంటి ఘోరాలు జరుగుతున్నాయి అంటాను నేను విన్నాను పరలోకంలో. అలా ఉందో లేదో టెస్ట్ కనిపెట్టడానికి ఇతను పంపిస్తున్నాను అన్నాడు. అది వాళ్ళే ప్రూవ్ చేశారు. వచ్చి పట్టపగలు అత్యాచారం చేయడానికి వచ్చి, అతన్ని బలాత్కారం చేయడానికి వచ్చి, ఇప్పుడు కూడా నిజం చెప్తే ప్రజలు భయపెట్టడం, నిజం చెప్తే వాళ్ళని కొట్టడం, సత్యం చెప్పే వాళ్ళని జైల్లో వేయటం, సత్యం మాట్లాడే వాళ్ళని అవమానపరచడం ప్రపంచంలో కూడా జరుగుతున్న పరిస్థితి. బలాత్కారం ఇదొక సూచన దేవుని ఉగ్రతకి, దేవుని కోపానికి, దేవుని ఆవేశానికి సూచన. సో వాళ్ళంతగా వచ్చినప్పుడు అతను గుర్తుపడతాడు, మహాపాతకం జరగబోతుంది, ఇది ఒక మహాపాతకం. ఇది ఒక పురుషుని మీద రేపు చేయటం అంటే, అది కూడా ఊరంతా కలిసి. అప్పుడు వెంటనే ఆ రాత్రి బయటికి వాళ్ళని తెచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? సొదొమ గొమొర్రాను ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించి భూమి మీద ఆ పట్టణం ఇంకెప్పుడు లేకుండా చేశాడు. ఆ పట్టణపు గోడల్ని, ఊర్లో ఉన్న పరికరాల్ని మొత్తాన్ని మనుషులు బతికొండగా కాల్చి పడేశాడు. అది కూడా మామూలు ఏదో చిన్న చిన్న అగ్ని కుమ్మరించో కాదు, ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కుమ్మరించి 4000 సంవత్సరాలైనా ఇప్పటికీ అవి అలాగే ఉండేలా చేశాడు. ఆ బూడిది కూడా అలా ఉండిపోయింది. అక్కడ వర్షం పడితే చాలు పోతుంది, కానీ వర్షం కూడా పడకుండా అక్కడ చిన్న గడ్డి కూడా మొలవుతుంది ఇప్పటికి కూడా. ఎందుకంటే ఒక పురుషుని మీద అత్యాచారం చేయడానికి వచ్చారు. ఒక పురుషుణ్ణి గ్యాంగ్ రేప్ చేద్దామని వచ్చారు. ఒక అమ్మాయికి ఒక టౌన్లో జరిగితే ఆ టౌన్ని చంపేశాడు మగవాళ్ళు మొత్తాన్ని. ఒక వ్యక్తి రేపు చేస్తే, గ్యాంగ్ రేపు చేస్తే ఆ గోత్రం మొత్తాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళని చంపేశాడు. ఇక్కడ అది స్త్రీకి జరిగింది. పురుషుణ్ణి అత్యాచారం చేద్దామని చెప్పి పెద్దలు, యవనస్తులు, ఒక ఊర్లోని 3 తరాల వాళ్ళు అనేక మంది అక్కడికి వస్తే ఆ సొదొమ గొమొర్రా అనేది భూమి మీద లేకుండా దేవుడి కోపం ఎలా ఉంటుందో చూపించాడు. దేవుడు రేపు భూమిని నాశనం చేయబోతున్నాడు. నాశనం చేయడానికి ముందు ఇప్పుడు ఈరోజు చూపిస్తున్నాడు. ఈ అత్యాచారాలు జరిగిన చోట, ఇవన్నీ బలాత్కారం జరుగుతున్న చోట, అక్కడున్న ప్రజలు దాన్ని ఎదిరించి, దాన్ని మాట్లాడక, దాన్ని సహజంగా తీసుకుంటా ఇలా వెళ్తున్నప్పుడు ఎంత దారుణం. బయటికి ఉదయాన్నే బాత్రూమ్కి వెళ్ళిపోయిన ఆడవాళ్ళను కూడా తీసుకెళ్లి రేపులు చేస్తున్నారు. ఇటు సెక్యూరిటీ లేని పరిస్థితి. ఇళ్లలోకి వచ్చి సైకోకెళ్ళడం లాగా ఇళ్ళ దూర్లు జరుగుతున్న దారుణాలు. బస్సుల్లో, రోడ్డుల్లో మనుషులు పబ్లిక్గా ఉండే చోట. విశాఖపట్నంలో ఒక స్త్రీ పట్టపగలు ఆమె రైల్వే స్టేషన్ ఎదురుగా సొహతప్పి పడిపోతే పట్టపగలు అందరూ చూస్తుండగా అత్యాచారం చేశారు. అది చూసి మంచి విషయం ఏంటంటే ఇప్పుడు ప్రాణమూల కొంత ఖండించారు. ఇప్పుడు సపోర్ట్ చేసే అధికారం అక్కడ ఎందుకు, ఆ గిబియా పట్టణస్తులు ఎందుకు అడ్డుకున్నారు? వాళ్ళకి అధికారం ఉంది, బలం ఉంది. షెకెము ఎందుకు అడ్డుకున్నాడు? షెకెము వారి దగ్గర పవర్ ఉంది. ఈ సొదొమ పట్టణస్తులు ఏమనుకున్నారు? మాకు డబ్బు ఉంది, అధికారం ఉంది, మమ్మల్ని ఎవరైనా తిడితే మేము ఊరుకోం అనుకున్నారు. అధికార బలంతో, ధన బలంతో, రాజకీయ బలంతో మనిషి ఇంత దురాక్రమాలకు అణగడితే దేవుడు కోపం ఎలా ఉంటుందో బైబిల్లో శాంపిల్ చూపించాడు. ఆమేన్. ఈ భౌతికమైన అత్యాచారం, అలాగే ఆత్మీయంగా సంఘాన్ని అత్యాచారం చేస్తున్నారట. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో దీని గురించి మాట్లాడతాడు. ప్రదానం చేయబడిన ఒక స్త్రీని పట్టణంలో ఆమెను గనక అత్యాచారం చేసిన యెడల అతనిని, ఆమెను, ఇద్దరిని చంపాలి. అదే ఆమె ఊరి చివర ఎక్కడో ఉన్నప్పుడు, ఆమె అత్యాచారం జరిగినప్పుడు ఆమె కేకలు వేసిన ఆమెను కాపాడటానికి రక్షకుడు లేడు కనుక అప్పుడు చేసిన ఒక్కడనే చంపాలి. 20వ అధ్యాయంలో ఆ 22వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి ప్రదానం చేయబడిన స్త్రీని కానీ ఒక స్త్రీని అత్యాచారం చేస్తే ఆమె కేకలు వేసి ఆమెను ఎవరు రక్షించలేకపోతే ఆమెను చంపడానికి లేదు, ఆ వ్యక్తినే చంపాలి. ఆమె గనక కేక వేయక కోఆపరేట్ చేస్తే ఆమెను, అతనిని, ఇద్దరిని చంపాలి. భౌతికంగా ఇలా జరుగుతున్న అత్యాచారాలు ఎలాగో ఆత్మీయంగా కూడా సంఘాన్ని పిలుపు లేకపోయినా వంశపారపర్యంగాను, అధికారం పట్టుకోను, డబ్బును పట్టుకోను, పేరుని పట్టుకోను, వాళ్ళ అవకాశాన్ని వాడుకోను బలవంతాన వాళ్ళపై నాయకత్వం చేయడానికి వెళ్ళి సంఘాన్ని తొక్కిపెట్టి నాయకులుగా చేసేవాళ్ళు, స్పిరిచువల్గా రేప్ చేసేవాళ్ళు ఉన్నారు. బైబిల్ చెప్తున్నది.
ఆత్మీయ బలాత్కారం. అర్పణలు అనేది స్వేచ్ఛగా ఇవ్వాలి. బలవంతాన ఏలీ కుమారులు లాక్కున్నారు. బలాత్కారం. మందిరం కడుతున్నారు, ఏమివ్వాలి? ఎవరికి ప్రేరణ ఇస్తే వాళ్ళకి ఇవ్వాలి. ఇంట్లో 5,000, ఊరికింత, ఇంటికింత 5,000 అనేటువంటి బలాత్కారం. మనిషికింత అనేటువంటి బలాత్కారం. బైబిల్ చెప్తుంది బలవంతాలు లాక్కోవటం. బైబిల్లో ఎప్పుడు మోషే కాలం మొదలుకొని సొలొమోను కాలము, కొత్త పాత నిబంధనలు ఎప్పుడు దేవుడు అలా ఇవ్వాల. ఎవరి మనస్సుకు దేవుడు ఎంత ప్రేరణిస్తాడో దాన్ని బట్టే ఇవ్వమన్నాడు. దేవుడు దశంభాగాలు ఒక్కటే దేవుడు చక్కగా మనం తప్పనిసరిగా చేయాల్సింది. దశంభాగం విషయంలో నిన్నొత్తుడు పెట్టల. ఇవ్వకపోతే నష్టపోయేది మనం వచ్చిన దానిలో 10వ భాగం తీసుకెళ్ళి దేవునికి ఇస్తాం. దేవుడు అది కూడా బలవంతాలు ఇవ్వని చెప్పి ముక్కుపిండి దేవుడు ఎక్కడ అడగల. ఇస్తే మనం దీవించబడతాం, లేకపోతే మనమే నష్టపోతాం. కాబట్టి మనం ఇస్తామంతే. బలవంతాన అర్పణలు, బలవంతాన భక్తి. ఈ సంఘం తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి లేదు, వేరే చోటకి వెళ్ళటానికి లేదు. స్పిరిచువల్లీ రేపు ప్రజలపై అత్యాచారం, బలాత్కారం చేయటం భక్తితో. చివరి దినాల్లో ఈ ఆత్మీయమైన అత్యాచారం ఎక్కువ ఉంటుంది పిల్లలు, చాలా ఎక్కువ. సరే, అది మనకు తెలిసినప్పటికీ భౌతికంగా చూడండి, దేవుడు ఎంత చక్కటి ఉదాహరణ చెప్పాడు. ఒక పట్టణంలో ఒక్క వ్యక్తి అత్యాచారం చేసిన, మరొక చోట గ్యాంగ్ రేపు చేసిన, పురుషుని మీద చేసిన 3 సంఘటనలు బైబిల్లో రాశాడు. ఇంకొక సంఘటన కూడా ఉంటుంది, అది ఎంతవరకు నిజమో తెలియదు. దావీదు బత్షెబాని కూడా ఆమెను పిలిచి ఆమె బలహీనతను అవకాశంగా వాడుకొని ఆమెను ప్రలోభ పెట్టి ఒక విధంగా ఆమెను కొంచెం ఫోర్స్ చేసి దావీదు ఆమెను ఏకమయ్యాడు అని కొన్ని చరిత్ర గ్రంథాలు చెప్తే, అతను అలా చేసినందుకే అతని కూతురు, అతని ఉపపత్నులు వాళ్ళందరినీ దేవుడు రేపయ్యేలా అనుమతించాడు అని. ఎందుకంటే ఆ బాధ, నొప్పి ఏంటి అతనికి కూడా చూపించాడు దేవుడు. బైబిల్లో రాయబడిన మరొక ఘటన అది. సో దేవుడు న్యాయం తీర్చే దేవుడు, తీర్పు తీర్చే దేవుడు, ఆయన లోకాన్ని వెళ్ళే దేవుడు. ఆయన అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రజలు ఆల్రెడీ క్రైస్తవుల్ని చంపుతూ ఆ రక్తాన్ని చెందపారుస్తున్నారు. ఆ విషయంలో ఆల్రెడీ దేవుని ఉగ్రత ప్రపంచం మొత్తం ఉంది. రెండో వైపు ఇట్లాంటి దేవుని కోపాన్ని మన్నించే ఘటనలు, దేవుడు ఒక స్త్రీపై లేదా ఒక పురుషునిపై ఒక బలాత్కారం, అత్యాచారం లాంటి ఘటనలు ఎన్నడూ సహించడు పిల్లలు. ఎటువంటి స్త్రీకైనా, ఆమె చెడ్డ స్త్రీ అయినా, మంచి స్త్రీ అయినా, చెడిపోయిన స్త్రీ అయినా కూడా ఆమెను అత్యాచారం చేయటం లాంటి ఘటనలు దేవుడు ఎన్నడూ ఇష్టపడు. చేసిన ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి. ఆమె కోసం ఎవరు సపోర్ట్ చేయకపోవచ్చు, ఎవరు రాకపోవచ్చు, కానీ దేవుడు ఎంత రంగం మీదకి వస్తాడో చూడండి. ఈరోజు జరుగుతున్న అన్ని ఆ తల్లిదండ్రులందరూ ఎంత క్షోభించబడతా ఉంటారు. పిల్లలు చదివి మంచి ఎడ్యుకేట్గా ఉండి మంచి చేసుకొని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటే చనిపోయిందన్న బాధ కన్నా కూడా ఎలా చంపారన్న బాధ ఎంత జీవితాంతం ఉంటుంది వాళ్ళకి. చచ్చిపోయినా ఆమెకు న్యాయం జరగట్లేదని ఇంకెంత బాధ ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది పిల్లలు. ఎంత గుండె క్షోభ ఉంటుంది, ఎంత మానసిక క్షోభ ఉంటుంది. అలా ఎంతోమంది వీళ్ళందరి బాధ, దుఃఖం ఒకరోజు ఆ ప్రజల మీదకు, ఆ ప్రాంతాల మీదకి దేవుని ఉగ్రత రూపంలో దిగబోతాము. అది దేవుని చెప్పే సత్యం. ఇందులో జాతి, కుల, మత భేదాలు ఏమీ లేవు. ఒక అనీతిమంతుడు లోకస్తునికి జరిగిన దానికే దేవుడు ఎంత కోప్పడుతుంటే విశ్వాసికి జరిగిన దానికి ఎన్ని రెట్లు కోప్పడుతుందో ఆలోచించండి. ఆమె చాలా. కాబట్టి ఈ విషయాల్లో దేవుని చట్టాన్ని మనం ఎరగటం అవసరం, దేవుని విధానం మనం తెలుసుకోవటం చాలా అవసరం. కాబట్టి ప్రార్థన చేద్దాం ఈ దేశం పట్ల, ఈ ప్రపంచం మీద అన్ని చోట్ల దేవుడు కృప చూపులాగన, ప్రజలు మారు మనసు పొందులాగన, వాళ్ళు జీవం కలిగిన, మారు మనసు పొంది నీతి కలిగిన క్రియల వైపు మారులాగున ప్రార్థన చేద్దాం. మరొక విషయం, ఎక్కడున్న దేవుడు ఉంటే తప్ప రక్షణ లేదని మన సత్యాన్ని మనకు దేవుడు చెప్తున్నాడు. ఎక్కడున్న ప్రభువు ఉంటేనే రక్షణ. ప్రభువు లేకుండా, ఆయన కృప లేకుండా మొండిగా నువ్వు వెళితే ఎక్కడ రక్షణ లేదు. దేవుడు ఆ సత్యాన్ని లోకానికి తెలియజేస్తున్నాడు. రోజు మనుషులు ఏంటంటే మంచి టౌన్ ఉంటుంది, బాగా రక్షణ ఉంటుంది, బాగా సేఫ్టీ, ఈ ఊరు బాగా సేఫ్టీ, ఈ ప్రాంతం సేఫ్టీ, ఈ ఉద్యోగం సేఫ్టీ అనుకుంటా. ఏది సేఫ్టీ లేదు అని దేవుడు రుజువు చేయడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు పిల్లలు. ఎక్కడా సేఫ్టీ లేదు. భర్త ఉన్న సేఫ్టీ అనుకుంటారు. భర్త ఉండగా భర్తను కట్టేసి భార్యను రేపు చేశారు ఈ దేశంలో బోల్డైన చోట్ల. హర్యానాలో, మన ఇండియాలోనే హైయెస్ట్ రేపులు జరుగుతుంది.
ఒక కులం వాళ్ళు మరొక కులం వాళ్ళు ఇళ్లల్లో బట్టి రేపులు చేసిన ఘటనలు జరిగినాయి రీసెంట్గా కూడా. రాజస్థాన్లో ట్రైబల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఘోరంగా కొట్టి రేపులు చేసిన ఘటనలు జరిగినాయి. పశ్చిమ బెంగాల్లో ఆ కలి అనే పేరుతో వస్తుంది. అక్కడ షాజహాన్ అనే ఒక ముస్లిం లీడర్, చందీస్ కలేదా ఉంటుంది దాని పేరు. అక్కడ ఉన్న ప్రాంతంలో మొత్తం ఆయన ఎవరిని కోరుకుంటే వాళ్ళ ఇంటికి రాకపోతే వాళ్ళ భర్తల్ని, వాళ్ళ కొడుకుల్ని, తమ్ముళ్ళని కొట్టి కూడా ఆమెను తెచ్చి పెట్టి రేపులు చేసి ఘోరాతి ఘోరంగా చేశాడు. చివరికి సిబిఐ, ఈడీ, పోలీసులతో కూడా పోలీసులు కూడా రాకుండా చాలా దారుణం చేశారు. కొందరు ధైర్యం చేసి బయటకు వచ్చినాక ఆ విషయాలు బయటకు వచ్చాయి. ఘోరాతి ఘోరంగా ప్రపంచం వెళ్ళిపోతున్న రోజులు పిల్లారు. కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎక్కడా రక్షణ లేదు. ప్రభు ఉంటేనే రక్షణ. ఆయన కృప కావాలి. ఎందుకని ఉదయాన్నే లేవగానే ఆయన కృప వేడుకోవాలి. మన ఇంట్లో ఎవరున్నా, బయట ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, పొలంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ప్రభువే నీ కృపనివ్వాలి. ప్రభువు రక్షణ కోరుకోవాలి. ప్రభువు లేకుండా ముందుకెళ్ళే ప్రతి వ్యక్తి అంతకంటే మూర్ఖుడు ఇంకా ఎవరో లేరు. ఇవన్నీ మనకు చూపిస్తున్న ప్రాక్టికల్ రుజువులది. చాలాసార్లు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్న ప్రజలకి భద్రత నేర్పిస్తే భద్రతల విలువను కూడా గుర్తుపట్టలేనంత మొండి ప్రపంచం ఈ ప్రపంచం. జాగ్రత్తగా ఉండి, ఎలా ఉండి అలా ఉండని చెప్తుంటే వాళ్ళని నిర్బంధం అనుకునేంత మూర్ఖత్వపు లోకంలో ఈరోజు ప్రపంచం ఉంది పిల్లలు. భద్రత యొక్క ప్రాముఖ్యతను గుర్తుపట్టలేని వాళ్ళు. ఒక్కసారి నువ్వు జీవితంలో గాయపడ్డావంటే గాయం నీకు జీవితాంతం ఉంటుంది. ఒకవేళ అత్యాచారం జరిగి ఈరోజు చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, బ్రతికున్న వాళ్ళు బోల్నంతమంది ఉన్నారు. వాళ్ళకి ఆ వ్యక్తిని చూసినప్పుడు, ఆ పరిస్థితిని చూసినప్పుడు, ఆ జరిగిన ఘటన, బాధ జీవితాంతం ఉంటుంది. ఎవరు తీసేయలేరు. కాబట్టి దేవుడు ఉంటేనే రక్షణ. ఆయన కృప కావాలి. వేకువనే లేసి ప్రతిరోజు ప్రభువా నువ్వు నాతో ఉండు, నడిపించు అని మన కోసం, మన కుటుంబస్తుల కోసం, సంఘస్థుల కోసం, ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థించాల్సిన సమయంలో ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా కృపామయ, దయామయ, నీతి కలిగిన దేవ, మాకు నీ సహాయం దయచేయంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 గొప్ప దేవుడా నాయనా ప్రభువా. స్పిరిచువల్గా నాయన భౌతికంగా ఎలా జరుగుతుందో స్పిరిచువల్గా అలా జరుగుతున్న రోజులు దేవా నాయన. కనుక భౌతికమైనది ఆత్మీయమైన దానికి ఛాయ కనుక అది గుర్తుపట్టడానికి సహాయం దయచేయండి నాయన. ఇవన్నీ నాయన నిన్న ప్రభా నీ ఉగ్రతకు నాయన ప్రభా లేపుతా ఉన్నాయి. ఓ దేవా తండ్రి, త్వరలో నాయన ఇంకా నీ యొక్క ఉగ్రతను ప్రపంచం కూర్చుకుంటుందనడానికి ఇది సూచనలు ప్రభా నాయన. ప్రజలు దాని గురించి మాట్లాడక మౌనంగా ఉండటం ద్వారా ఓ దేవా నీ ఉగ్రతను ఇంకా పెంచుతూ ఉన్నారు దేవా. అయినప్పటికీ నాయన కొందరు యథార్థ పరులు ఇంకా పోరాడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. కానీ నాయన లోకంలో రక్షణ నువ్వుంటేనే రక్షణ, నువ్వుంటేనే భద్రత. లోకానికి రక్షకుడు నీవే కనుక ఎక్కడున్నా ప్రభాతాన్ని అర్ధరాత్రి మంచులో ఒక సిస్టర్ చర్చి నుంచి తిరిగి వెళుతున్నా కూడా నాయనా ప్రభు ఒక్కతే ఉన్నప్పటికీ తను ప్రార్థించుకుంటూ వెళుతుంటే ఆల్రెడీ ప్రేయర్లో నాయన ఓ దేవ ఒక వ్యక్తి ఆమెను బాధపడటానికి వస్తుంటే ఎక్కడో నుంచి ఒక కుక్కను పంపించి అతను తరివేసి రక్షించిన దేవుడో ప్రభు. అనేక రకాలుగా రక్షించిన దేవుడు. నువ్వుంటే ఒంటరిగా ఉన్న రక్షణ, ఎడారిలోనైనా రక్షణ, ఎటువంటి పరిస్థితుల మధ్యలోనైనా నువ్వుంటే రక్షణ నాయన. నువ్వు లేకపోతే ఎంత పెద్ద బలమైన భద్రతమైన ప్రదేశంలో ఉన్నా కానీ రక్షణ లేదు ప్రభు. చుట్టూ 100 మంది పోలీసులు ఉన్నా ఆ పోలీసులేనా ఆయన మనుషుల్ని బాధపరుస్తూ గాయపరుస్తూ సంబంధంలో ఉన్నాయి దేవ. కనుక అందరికంటే అత్యంత అవసరమైన నిజమైన రక్షకుడు నీవే కనుక అది గుర్తుపట్టే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. నీ విధానాలు, నీ మార్గాల్ని ఇంకా నిజంగా తెలుసుకునే సహాయం దయచేయండి. ప్రతి వారికి నీ కృపా కనికరం నువ్వు దయచేయమని దేవా. ఈరోజు నాయన ప్రభా తండ్రి వాక్యాన్ని బట్టి ఇంకా మేము ఎలా నీ మార్గాల్లో ఉండాలో, ఏది నీ దృష్టిలో ఇంకా ఘోరమైన ప్రభా క్రైమో ఇంకా దాన్ని గుర్తుపట్టడానికి మాకు సహాయం దయచేయండి. నీతిమంతుని కానీ నిరపరాధిని కానీ చంపితే నీ దృష్టిలో చాలా గొప్ప క్రైమ్. ఆ తర్వాత నాయన అత్యాచారం నీ దృష్టిలో చాలా గొప్ప పాపం ప్రభా. కనుక ప్రపంచం ఆధారంలోనే వెళుతుంది, ఆ మార్గంలోనే వెళుతుంది కనుక నాయనా ప్రభా తండ్రి ప్రపంచంపై కృప చూపు నాయనా ప్రభా తండ్రి. ఇందులో నాయనా ప్రభా యథార్థవంతుల్ని ప్రభా నీ కొరకు ఆశ కలిగిన వారిని నాయన ఆ ఉగ్రతలకు పాలు పొందకుండా నీ కోపం వాళ్ళ మీద పడక మునిపే నాయన క్రీస్తు రక్తం దగ్గరకు వచ్చి ఆ రక్త దోషాన్ని వాళ్ళు కడుక్కోవడానికి సహాయం దయచేయి ప్రభా. దేవా నీవే సహాయం దయచేయమని మమ్మల్ని అందరినీ మీకు సమర్పిస్తూ యేసు క్రీస్తు అని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, ఆయన సన్నిధి, ఆయననే రక్షకుడిగా విమోచకుడిగా కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండును గాక.
ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.